తెలంగాణలో జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా ఊహించిన దానికంటే కవిత మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 40 మున్సిపాలిటీల్లో 212 వార్డులకు గాను ఆమె పోటీలో నిలబడ్డారు. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. కవిత సపోర్ట్ చేసిన ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. దీంతో అనూహ్యంగా కవిత ఇప్పటి వరకు బీఆర్ఎస్ పట్ల కావచ్చు, బీఆర్ఎస్లో తనకు జరిగిన అన్యాయం గురించి కావచ్చు, ఇతరత్ర అనేక వ్యాఖ్యలు చేస్తూ పోతూ ఉన్నారు రోజువారీ. అయితే ఇప్పటి వరకు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కవిత ఆమె రాజకీయం ఏముంటుంది, ఆమె పెద్ద ఇంపాక్ట్ చేయలేరు, ఏముంటుంది ఆమె రాజకీయాల్లో చేంజ్ చేస్తారు, జాగృతిని రాజకీయ పార్టీ పెడితే ఏమవుతుంది అని అన్నారు. కానీ ఆమె 212 చోట్ల పోటీ చేసి అనూహ్యంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకొని మరొక 40 వార్డుల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ ధీమా కూడా వ్యక్తమవుతుంది. దీంతో ఒక్కసారిగా కవిత ఇంపాక్ట్ ఏంటి తెలంగాణ పాలిటిక్స్లో, భవిష్యత్తులో మరింత ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా? మున్సిపాలిటీల్లో అండర్ డాగ్గా వచ్చి ఒక్కసారిగా ఇన్ని స్థానాలు గెలుచుకోవటం ఒక ఊహాతీతమైన ఒక ఆలోచనగా నాకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. సార్ రవి గారు మీరు చెప్పగలిగితే ఒకసారి చెప్పగలుగుతారా? నిజమేనండి. ఇప్పుడు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ యొక్క ప్రభావం తగ్గుదల అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీరు ఫలితాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ జయప్రదంగా విజేతగా నిలిచింది, పరిమితంగా బీఆర్ఎస్ రికవర్ అయింది. మీ దానికి వస్తున్నాను నేను. బీజేపీ అతి పరిమితంగా ఉండిపోయింది. ఇప్పుడు 4వ అంశంగా కవిత గారు ఇక్కడ రావటం, ఈ పరిణామం బీఆర్ఎస్ ఇట్లా ఉండటం వెనుక ఆయన మీద కొంత విశ్వసనీయత తగ్గడం. ఇది కూతురు కంటే ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు కూతురు స్వయంగా వెళ్ళి వేరే పార్టీ పెట్టి ప్రతి చోట పట్టణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ అనుకుంటే సింబాలిక్ అనుకోవాలి. కవిత ఈ స్థానం గెలవటం ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఓకే, గుర్తు కోసం కూడా సమన్వయం కోసం ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఒక చిన్న కనెక్షన్ ఏంటి అని అంటే, చిన్న కనెక్షన్ క్రికెట్ మ్యాచ్లు బాగా చూస్తాను నేను, ఈ మధ్య చూడటం మానేశాను. కానీ నేను చూసే రోజుల్లో జింబాబ్వే జట్టు అసలు ఏమి ఆమె పెర్ఫార్మెన్స్ ఉండదు, ఓడిపోతారు గ్యారంటీ అంటే సడన్ గా పైకి వచ్చేసి సెమీస్ దాకా వచ్చి ఫైనల్స్ దాకా వచ్చి పోటీలో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. కవితను ఆ స్థాయిలో మనం ఇప్పుడు చూడొచ్చా? జింబాబ్వే లాగా షర్మిల కంటే బెటర్ అని రుజువైంది కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పాలంటే ప్రతి సందర్భాల్లో కూడా కొన్నిసార్లు ఆటల్లో వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమవుతుంటుంది. ఆమె నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు సింబాలిక్గా కవిత ఒక పొలిటికల్ వాల్యూ తీసుకొచ్చింది. వాస్తవంగా బీఆర్ఎస్ అంతర్గతంగా తర్వాత చర్చ వేరే చేయాలి, కానీ అందువల్ల ఖచ్చితంగా కవిత ఆమె లేవనెత్తిన కొన్ని అంశాలు లేదా ఉద్యమకారులు అది ఇది అంటున్నవన్నీ ఆమె అనేక అంశాలు తెచ్చారు స్పష్టంగా. కాంగ్రెస్ కు కూడా అది కొంచెం ఊపిచ్చే విషయం, ఉత్సాహపరిచే విషయం. రాకేష్ బీఆర్ఎస్ యాక్టివిటీస్ అదేవిధంగా కవిత రాజకీయ వ్యవహారాలను టీవీ9 తరపున పరిశీలిస్తూ ఉంటారు. రాకేష్, మీ అంచనా ఏంటి రిజల్ట్ ఏంటి? దీనిలో ఏమన్నా రాజకీయ వ్యూహాలు జరిగినాయా, లేకపోతే కవిత పట్ల సానుభూతి నిజంగానే ఇంపాక్ట్ కనిపిస్తూ ఉందా? కవిత వర్గీయులు ఏమంటున్నారు వస్తున్న రిజల్ట్ని బట్టి చూస్తూ ఉంటే? కవిత పోటీ చేసినటువంటి 40 మున్సిపాలిటీలను ఒకసారి చూస్తే దాంట్లో ఒక 4-5 ఎగ్జాంపుల్గా చెప్తాను. అన్ని టికెట్లు ఇచ్చింది. సిరిసిల్లో ఇచ్చింది, వేములవాడలో ఇచ్చింది, జగదీష్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇలా ఎవరైతే విమర్శలు చేశారో, ఎవరైతే రాజకీయ విమర్శలు చేశారో, దివాకర్ రావు మంచిర్యాలలో ఎక్కువ టికెట్లు ఇచ్చారు, అదేవిధంగా ఆదిలాబాద్లో ఇచ్చారు, కరీంనగర్లో ఇచ్చారు, ఇలా టార్గెటెడ్ మున్సిపాలిటీస్ని ఆమె పూర్తిగా కవర్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతానికి పార్టీ లేదు, సింబల్ లేదు కాబట్టి ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఆ సింహం గుర్తుండేటువంటి టికెట్లను ఆమె కేటాయించారు. మొత్తం 212 బీఫామ్లను అక్కడ నుంచి తీసుకొని ఆమె పంపిణీ చేశారు. మొత్తం 40 మున్సిపాలిటీల్లో 212. కానీ ఇప్పటికే వడ్డేపల్లి పూర్తిగా వచ్చేసింది. కానీ బీఆర్ఎస్ నేతలు కొంతమంది చెప్తా ఉన్నారు, వడ్డేపల్లిలో పోటీ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి ఎక్కడైతే రెబల్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే పోటీ చేశారనేది చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మంతిన్లో ఒక సీట్ వచ్చింది, ఇప్పటికే గెలిచారు. పెద్దపల్లిలో ఒక సీట్ గెలిచారు, సుల్తానాబాద్లో ఒక సీట్ గెలిచారు, రామగుండంలో 8 సీట్ల ఆధిక్యంలో ఉన్నారు, మంచిర్యాలలో 4 సీట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కవిత అయితే ఇప్పటివరకు ఇంకా టచ్లోకి రాలేదు, కానీ మిగతా వాళ్ళంతా చెప్తున్న ప్రకారం అయితే 40 నుంచి 50 సీట్లు ఖచ్చితంగా వివిధ మున్సిపాలిటీల్లో గెలుస్తామంటున్నారు. కానీ టార్గెట్ చేసినటువంటి మున్సిపాలిటీలో మాత్రం కొంత దూరంగా ఉన్నారు. దీంతో మాట్లాడడానికి మనతో పాటు క్రిషాంక్ కూడా ఉన్నారు. చూస్తున్నారు కదా, కవితకు సంబంధించినటువంటి రిజల్ట్ వడ్డపల్లిలో పూర్తిగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30-40 కౌన్సిలర్ సీట్లలో ఆధిక్యం చూస్తున్నారు. ఇదేంటి, దీన్ని ఎట్లా అనాలిసిస్ చేస్తారు పార్టీ తరఫున? అంటే ఒకటండి, ఇప్పుడు లాస్ట్ మినిట్లో అవకాశం రాకుండా కొందరు అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఒకటి వచ్చింది. కానీ ఒకటేంటిదంటే గమనించాలి, మీకు బెంచ్ మార్క్గా లాస్ట్ ప్రీవియస్ ఎలక్షన్ సింబల్తో జరిగిన ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్.
పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే ఎంతసేపు వాళ్ళ అజెండానే ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఇటు నరేంద్ర మోదీ గారు బీఆర్ఎస్ పార్టీ 0 అయింది అని చెప్పుకుంటూ పోయారు. 0 నుంచి ఇవాళ ఏ స్థాయిలో అయితే మమ్మల్ని చూడండి, ఈ లాస్ట్ 15 రోజుల్లో హరీష్ రావు గారిని విచారణ, కేటీఆర్ గారిని విచారణ, అరే కేసీఆర్ గారు బీఫామ్లో సంతకాలు పెడుతుంటే వారికి నోటీసులు, అవమానపరుస్తూ ఇంటికి పోయి నోటీసులు. ఆ తర్వాత ఎందుకంటే మొత్తం లీడర్షిప్ అందరూ కూడా ఇటు విచారణల చుట్టే ఫోకస్ చేసుకుంటున్నారు. అందులోకి వెళ్ళి ఇప్పటికి వస్తున్న ఫిగర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ అదే నిజం అనుకుంటా. సింపతి వర్కౌట్ కావాలి కదా, విచారణకు ఎక్కువ ఎదుర్కొంటున్నారు, కావాలనే ప్రభుత్వం కక్ష కట్టింది, ఇదంతా ఈ సింపతి వర్కౌట్ ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మీరు గమనించండి, ఆల్మోస్ట్ ఎక్కువనే వచ్చినాయి కదా. ఇప్పుడు 750 వాళ్ళు ఉన్నారు అని అంటే మేము 400 ఉన్నామంటే అంటే ఈ 450 వార్డ్స్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు ప్రభుత్వ మున్సిపాలిటీలను వాళ్ళు స్పష్టంగా రేవంత్ గారి ప్రభుత్వాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. అండ్ ఇంకొకటి ఏంది, మీరు ప్రీవియస్ ఫిగర్స్ చూసుకోండి, 3112లో ఓవరాల్ ఫిగర్లో అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నది ఎన్ని వార్డులు? 580. ఇప్పుడు మేము సగం మార్కులనే దాన్ని దాటేస్తున్న పరిస్థితి. ఒకసారి కవిత దగ్గరికి వద్దాము. మీ పార్టీకి ఇదేమైనా కొంచెం నష్టం కలిగించే అంశమా? ఎందుకంటే దాదాపు 40 మున్సిపాలిటీల్లో ఒక 30 నుంచి 40 సీట్లలో ఆమె ఆధిక్యం చూపిస్తూ ఉన్నారు, లీడ్ చూపిస్తూ ఉన్నారు. వడ్డేపల్లి ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కోటాలో ఉండాల్సినటువంటి సీటు, అలంపూర్ కాన్స్టిట్యున్సీలో వడ్డేపల్లి, అది కవిత కైవసం చేసుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీ గెలుపును ప్రభావితం చేసే అంశాలు కూడా కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఎక్కడ గెలిచినా ఒకవేళ మా వాళ్ళే గెలిచిరు అని అంటే మంచిదే, అక్కడ వాళ్ళు గెలిచినా మంచిదే. కానీ అల్టిమేట్గా ఇక్కడ గమనించేది వాళ్ళని ఎలా అంటారు? కవిత తరపున ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించినట్టు చూడండి, ఒక మున్సిపాలిటీ వాళ్ళు గెలిచిర్రు కానీ ఎవరిని ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు గెలిచినారు అంటే ప్రభుత్వ వ్యతిరేకత చూడండి. అరే ఇది ఒక రికార్డు స్థాయిలో 2 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఇంత వ్యతిరేకతను తెచ్చుకున్నది అని దీనివల్ల నష్టం జరగదు. అబ్సల్యూట్లీ నాట్. మాకు ఒకటి అల్టిమేట్గా మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము చూసేది ఏంది, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది చూస్తాము. సో ఇవాళ ఆ ప్రభుత్వ వ్యతిరేకత, ఎందుకంటే అది కూడా మూకుమ్మడి దాడి, ఇంతమంది కలిసి ఆఖరికి జనసేనను కూడా తెచ్చి ఇక్కడ పోటీకి పెట్టారు కదా. అంతమంది ఇక్కడ కలిసి పోటీ చేసినా కూడా ఇవాళ మేము ఎమర్జ్ అయినాము అని అంటే మీరు కేసులు విచారణలు ఇన్ని మా మీద చేసినా కూడా, కేసులు వేసిర్రు, ఇటు మేము మాట్లాడినా కూడా, ఇప్పుడు రేవంత్ గారు కేసీఆర్ గారిని రా అంటే కూడా ఏమి కనీసం ఎలక్షన్ కమిషన్ స్పందించేది, ఎవరు స్పందించారు. కానీ కేటీఆర్ గారు ఏదైనా స్పీచ్ ఇవ్వగానే ఇమీడియట్గా కేసులు వస్తాయి. అన్నింటిని ఎదుర్కొని మేము బయటకు వచ్చినాం. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు సర్పంచ్ల ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అందరు ఎక్కడికక్కడ కొట్లాడిర్రు. మీ ఛానల్లో చూపెట్టింది జగ్గారెడ్డి గారు ఎట్లా పోలీసులను బెదిరించారో ఆ ప్రెషర్స్ అన్నింటినీ కూడా కొట్లాడి ఇవాళ మేము ఈ ఫలితాలను సాధించినాం. థ్యాంక్ యూ. ఇది కొంత కవిత విషయంపై గట్టిగా మాట్లాడడానికి మొహమాటం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ నేతల్లో. అదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతగానే చూస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ తీరు బీఆర్ఎస్లో కనిపిస్తూనే ఉంది. కానీ క్లియర్గా చెప్పాలంటే కవితకు సంబంధించినటువంటి రాజకీయ వేదిక ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి ఆ రాజకీయ వేదికకి మొదటి విజయంగా చెప్పొచ్చు, ఒక బోని రాష్ట్రంలో వచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించిన హిస్టరీ కూడా ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే అదే అలంపూర్ పక్కన కొల్లాపూర్లో గత గవర్నమెంట్లో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు రెబల్గా ఇదే ఫార్వర్డ్ బ్లాక్, ఇదే సింహం గుర్తుపై చాలామంది నిలబెట్టి అత్యధిక స్థానాలు అక్కడ ఆ సింహం గుర్తు మీద గెలుపొందారు. సో గుర్తు ప్రభావం కూడా కొంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో సర్ప్రైజ్ ఏంటి అంటే కవితకు వచ్చిన రిజల్ట్. అది గతంలో కొల్లాపూర్లో సింహం గుర్తుందా ఇప్పుడుందా ఇవన్నీ పక్కన పెడితే సర్ప్రైజ్ చేసింది మాత్రం కవిత. అనూహ్యంగా ఆమె ఈసారి రంగంలోకి వచ్చారు. రాబోయే రోజుల్లో ఆమె తన రాజకీయాన్ని ఎట్లా డెవలప్ చేస్తుంది, ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.